ఈ సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు ఈ విధంగా వాక్యాన్ని బోధించడానికి. దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సమయం ఇచ్చిన సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదవగా మనం విందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలండి. ఇక్కడ రాయబడిన వాక్యం దేని గురించి అంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ పలానా అక్క, పలానా అన్న, పలానా తల్లి అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు అనమాట. దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరు వస్తానే ఉన్నారు, కానీ విశ్రాంతిని అంటే నెమ్మదిని కావచ్చు, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఇవి అనుభవించలేకపోతున్నారు. అయితే మనిషి జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే, ఒక మనిషి తన జీవితంలో ఏదో ఒక రకమైన భారాన్ని మోస్తా ఉంటాడు. గమనించండి, నీటి బొగ్గ వంటి ఈ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో భారాలు. కొంతమంది ఒక భారాన్ని మోస్తారు, అది అనారోగ్యం అనే భారాన్ని కావచ్చు, కొంతమంది సంతానం లేదనే నింద భారాన్ని కావచ్చు, కొంతమంది అప్పులనే భారాన్ని కావచ్చు, కొంతమంది అవమానాలనే భారాన్ని కావచ్చు. ఇలా ఈ జీవితంలో ఏదో ఒక భారం మోస్తూనే ఉన్నారు. కానీ ఈ భారానికి ఎప్పుడు ఈ భారం తీరుతుంది? కొంతమంది అయితే మోసి అలిసిపోయారు, కొంతమంది అయితే ఇంకా చింత, ఆ దిగులు, ఇంకా అట్లా కొంతమంది అయితే ఇంకా తన ప్రాణాన్ని మరణానికి అప్పగించుకోవాలనుకుంటున్నారు ఆ భారాన్ని మోయినాక. అట్లా బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గురించి గమనించుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనం దాకా ఉంది. ఆ స్త్రీ గురించి, తన పేరు రక్తస్రావపు రోగము కలిగిన ఒక స్త్రీ అని చెప్పి బైబిల్లో రాయబడింది. అయితే మనం ఒక భారాన్ని మోస్తా ఉన్నాం కదా, ఆ భారం ఎప్పుడు దాకా ఉంటుంది, ఎప్పుడు తీరుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఒక బలహీనత మన దగ్గరికి వచ్చిందంటే, ఒక వ్యక్తికి ఏదైనా బలహీనత వస్తే ఒక వారం రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు, కాకపోతే సంవత్సరం పట్టొచ్చు. కానీ ఈ బలహీనత తగ్గలేదనుకో ఎలా ఉంటుంది? చనిపోయినా బాగుండే, ఎన్నాళ్ళు పడాలి నేను ఈ బలహీనత, ఎన్ని రోజులు నేను కృంగిపోవాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ స్త్రీ అంట ఇంచుమించు 12 సంవత్సరాలు అంట. ఒక బాధని 12 సంవత్సరాలు భరాయించాలంటే మామూలు విషయమా? ఎన్నిసార్లు ఇంకా స్త్రీ ట్రై చేసి ఉంటుందో సూసైడ్ చేసుకోవడానికి కానీ, బాధపడతా కానీ, అట్లా ఎన్నిసార్లు బాధపడి ఉంటుందో ఆ స్త్రీ మరి. కానీ ఆ స్త్రీ అంట ఒకరోజు బాగా బాధపడి కొంతమందికి తన ఆస్తి పర్వాలని కూడా ఉంది బైబిల్. అయితే తన ఆస్తి అంతటిని కూడా వైద్యానికి సంబంధించి ఖర్చు పెట్టేసింది, బాగా ఖర్చు పెట్టేసింది. మొత్తం పోయాయి. తెలియని వైద్యులు కాదు, తెలియని ప్రాంతం కాదు, ఎన్నో వాడింది, ఎన్నో రకాలు ట్రై చేసింది, కానీ ఏది తనకి ప్రతిఫలంగా లేదు. అన్నీ కూడా చదివినట్లయితే 26 వచనంలో ఉంది, సంకటపడెను అని చెప్పి రాయబడింది. సంకటపడడం అంటే అది తగ్గడమే కాదంట, ఇన్ని వైద్యాలు వాడినా, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంత ఆస్తి పోగొట్టుకున్నా అది మరింత ఎక్కువయింది అని చెప్పి బైబిల్ చెప్తా ఉందన్నమాట. అంటే అసలు ఎందుకు ఎక్కువైంది? ఎన్నో వాడింది కదా, ఎన్నో ట్రై చేసింది కదా, ఎందుకు తగ్గలేదు అంటే, ఒకనొక రోజు ఏసే ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే వినిందంట ఏసే గురించి. విని ఏసే దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత ఏమైనా కలుగుతుందేమో అని చెప్పి విశ్వాసం వచ్చిందంట. ఏసీ నడుచుకుంటూ వెళ్తుంటే కనీసం ముఖాముఖిగా మాట్లాడడానికి భయపడింది. పలానా వారితో పలాని చెప్పండి అని చెప్పి అలా చెప్పుకోవడానికి కూడా భయపడింది. సరే ఒక లెటర్ కానీ, పోస్ట్ కానీ, శిష్యులు కానీ చెప్పి పంపుదామని అలా కూడా భయం వేసింది ఆ స్త్రీకి. చివరికి ఏమనుకుంది, తన వస్త్రాన్ని తాకుతే చాలు నాకు స్వస్థత కలుగుతుందేమో అని చెప్పి ఆ స్త్రీ అనుకుని ఏసే జనసమూహంలో వెళ్తా ఉంటానంట. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనకాల చిన్న వస్త్రం చెంగేట ఊగుతుంటే దాన్ని తాకిందంట. తాకిన వెంటనే కూడా తనలో ఉంటున్న ఆ వ్యాధి నిర్మూలమైనట్టుగా తను గ్రహించి చాలా సంతోషంగా ఉందంట. ఉన్నప్పుడు ఏసీ అడిగాడంట, ఏంటి ఎవరో నన్ను తాకారా అని అంటే, శిష్యులు అన్నారంటే, ఇంతమందిలో ఎవరు తాకారో మాకేం తెలుసు అని చెప్పి అన్నారంట. అనగానే ఆ స్త్రీ ఇంకా లేదు ఎవరో తాకారు నన్ను అని చెప్పి ఏసీ అన్నప్పుడు ఆ స్త్రీ ముందుకు వస్తుంది అనమాట. భయముతో వణుకుతో వస్తుంది దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేనేనయ్యా నేను తాకింది, ఒక్క
రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు నేను ఈ రక్తస్రావం కలిగిన ఈ రోగంతో నేను బాధపడుతుంటే ఎన్నో వైద్యాలు, ఎంతో మందిని కలిశాను, కానీ ఏది నాకు తగ్గలేదయ్యా. కేవలం నీ వస్త్రపు చెంగులు మాత్రం తాకాను నేను, నాకు ఈ వ్యాధి నివారణ అయినట్టుగా నేను గ్రహిస్తున్నానని చెప్పి ఆ స్త్రీ అనిందంట. అనగానే యేసు ఏమని అంటాడంటే 34 వచ్చినాను, ఒకసారి చదువుకుందాం. మార్కోసు వార్త చదవండి. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదనవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చాలండి. ఏమంటున్నాడు యేసయ్య ఇక్కడ? వస్త్రపు చెంగుని తాకిందోరు స్త్రీ. అలాగే ఆయన చెప్పింది, ఒప్పుకుంది, నేను తాకానని చెప్పేసి ఒప్పుకుంది. కానీ దేవుడు అంటాడు, నా వల్ల ఆ కార్యం జరగలేదమ్మా, నీలో ఉంది చూసావా విశ్వాసం, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. కింద అంటాడు, సమాధానం కలగానిపై వెళ్ళు అని చెప్పి అంటాడు. సమాధానం అంటే గొడవలు కాదు, కక్షలు కాదు. దేవుడు అంతా శాంతితో నువ్వు ఇంటికి వెళ్ళు. ఇన్ని సంవత్సరాలు నువ్వు మనశ్శాంతి లేకుండా బ్రతికావు కదా, ఈ 12 సంవత్సరాలు నువ్వు వేదనతో ఉన్నావు కదా, ఈ 12 సంవత్సరాలు భరించలేని బలహీనతతో ఉన్నావు కదా, ఇప్పుడు సంతోషంతో శాంతితో నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి ఆ స్త్రీకి దేవుడు చెప్తాడనమాట. చెప్పిన వెంటనే కూడా ఆ స్త్రీ మంచి సంతోషంగా వెళ్ళిపోతుంది అనమాట. అట్లాగే మన జీవితాల్లో కూడా ఏదో ఒక భారం, ఇందాక చెప్పినట్లుగా ఏదో ఒక భారం మనం మోస్తానే ఉన్నాం. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని కదిలించినా పలానా సమస్య పలానా సమస్య పలానా సమస్య అంటారు. కానీ ఆ సమస్య ఎందుకు తీరట్లేదంటే మనం ఆ భారాన్ని దేవుని మీద మోపలేకపోతున్నాం, అందుకే ఆ భారం తీరట్లేదు. మన భారం ఏదైతే ఉందో అది ఆయన మీద మనం మోపినట్లయితే దేవుడు మనకు కూడా ఆ స్త్రీకి అనుగ్రహించిన కార్యాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు అనమాట. అలాగే మొదట్లో రాయబడింది కదా, ప్రయాసపడుచున్నా అని చెప్పి వాక్యంలో రాయబడింది కదా. ఈరోజు ఒక్కొక్క మనిషిని గమనించినట్లయితే ఒక్కొక్క దాని కొరకు ప్రయాసపడతా ఉంటారు. కొంతమంది పనుల కొరకు, కొంతమంది ఉద్యోగాల కొరకు, కొంతమంది పలానా 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 వాటి కొరకు ప్రయాసపడతా వెళ్తారు. చివరికి దేని గురించి నువ్వు ఇంతగా ప్రయాసపడేమనంటే ఇంత సంపాదిస్తే చాలు నాకు తినడానికి అని చెప్పని అనుకుంటారు. కొంతమంది పగలు రేయి ఎండ వాన చలి అనక ఎంత కష్టపడతారంటే వాళ్ళ జీవితం ఏమవుతుందంటే పలానా అనారోగ్యాన్ని ఖర్చు అయిపోయింది, పలానా తిండికి పలానా సరుకులకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. చివరికి చూసుకుంటే నా కష్టం ఏమైంది, నా ప్రయాస ఏమైంది అని చెప్పి ఆలోచన మాత్రమే మనకు మిగులుతూ ఉంటుంది. ఒక వ్యక్తి డబ్బుల గురించి ప్రయాసపడేయడానికో ఈ డబ్బులు ఈ విధంగానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. తెలియని సమస్యలకి తెలియని వాటికి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదే కొంతమంది దేని గురించి ప్రయాసపడతారు, అందం గురించి ప్రయాసపడతా ఉంటారు. అందం గురించి బ్యూటీషియన్స్ కావచ్చు, కలవచ్చు, మేకప్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఇంకా ఏవేవో క్రీమ్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, ఇవన్నీ వాడుతూ ఉంటారు. చిన్న బలహీనత వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, తట్టుకోలేని బలహీనత వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, ఎన్ని మేకప్లు వాడినా ఎన్ని ప్రొడక్ట్లు వాడినా ఆ బలహీనత వల్ల ఉన్న అంతా కోల్పోతారనమాట. అట్లాగే పలానా వ్యక్తి దేనికోసం ప్రయాసపడతారంటే పలానా ఊరిలో నాకు గుర్తింపు ఉండాలి, పలానా వ్యక్తులు నన్ను గుర్తించాలి, పలానా వ్యక్తులు నన్ను గౌరవించాలి అని దాని గురించి ప్రయాసపడతా ఉంటారు. కానీ ఈ ప్రయాస అంతా ఏమవుతుంది, ఎన్ని రోజులు ప్రయాస అయినా ఏముంది, పొరపాట్లు ఇంకో వ్యక్తిని గౌరవంగా బతికే వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసి ఎలా చిన్న చూపులు ఇచ్చాడు అనుకో, లేకపోతే మొహమే పక్కకు తిప్పుకున్నాడు అనుకో, ఆ గౌరవం ఏమవుతుంది క్షణంలో వెంటనే చేజారుతుంది. అది చూడు ఇంతవరకు మనం ఆయన ఎంతగా అనుకున్నాం, ఎలా చేశాడో చూడు, మొహం చిన్నపుచ్చుకున్నాడు అని చెప్పని అనుకుంటా ఉంటాడు. ఇట్లా మనం దేని గురించి ప్రయాసపడినా ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద కానివ్వండి, ఈ జీవితంలో కానివ్వండి, ఏది శాశ్వతం కాదు. కాబట్టి మనం ప్రయాసపడవలసింది దేవుని కొరకు మాత్రమే. మనం దేవుని కొరకు ప్రయాసపడినట్లయితే దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు అనమాట. ఇప్పుడు మన భారాన్ని కావచ్చు, మన ప్రయాసను కావచ్చు, ఆయన మీద మనం మోపినట్లయితే దేవుడు మనకు శాంతిని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అనగా విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ విశ్రాంతిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం, ఎందుకు అనుభవించాలి అని చెప్పి బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పు 4వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం దాకా చదువుకుందాం. చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
చాలండి. ఇక్కడ రాయబడిన విషయాన్ని మీరు గమనించినట్లయితే మన ప్రయాసం, మన భారం ఆయన మీద మోపిన దానికి మన ప్రతిఫలంగా దేవుడు మన భారాన్ని ఎందుకు తొలగించట్లేదు, ఎందుకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహించట్లేదు అంటే ఇక్కడ ఉంది చూడండి ఈ వాక్యంలో, ప్రతి విషయం అందు కూడా ప్రార్థన విజ్ఞాపన మనం చెయ్యవలెను అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఈ రోజుల్లో ప్రార్థన అంటే ఏంటంటే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అంతే, ఆమేన్ అయిపోయింది. అట్లా క్లుప్త ప్రార్థన చేస్తా ఉన్నారు. అలాగే చెప్పాలంటే ఇంకొంచెం పాష్గా కావచ్చు, అలా ప్రార్థన చేయడం ముగించడం కానీ ఒక భారం లేదు మన దగ్గర, దాన్ని అనుభవించలేకపోతాం అంటే పలానా సమస్య మన దగ్గర నుంచి తెగట్లేదు, మన దగ్గర నుంచి పోవట్లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే మన ప్రార్థనలు ఎదగలేకపోవచ్చున్నాం, ప్రార్థనలో మనం వర్ధిల్లట్లేదు, ప్రార్థనలో ఏదో విషయంలో మనకు లోటు ఉండొచ్చు, అందుకే కావచ్చు ఈ భారం మన యొద్ద నుండి పోవట్లేదు. అలాగే మనం ఈ రోజు నుంచి కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు నా భారాల్ని ఖచ్చితంగా తొలగిస్తారనమాట. బైబిల్లో ప్రార్థించిన వారు కొంతమంది భక్తులు ఉన్నారు. పలానా ఎస్తేరు అనగానే ఇది నా మైండ్ లో ఆల్రెడీ ఉంది, పలానా రూతు అనగానే ఇది ఆల్రెడీ నా మైండ్ లో ఉంది, పలానా దానిలో ఇది ఆల్రెడీ నా మైండ్ లో ఉంది, చాలా మంది చెప్తే విన్నాను అని చెప్పి అనుకోమాకండి. ఏ రోజైనా వాక్యం చెప్తా ఉన్నారు అనుకోండి, మీరు వినండి శ్రద్ధగా, ఒక్క పాయింట్ కాకపోయినా ఒక పాయింట్ ఖచ్చితంగా తగులుతుంది. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ ప్రార్థన జీవితంలో ఎలా జీవించారంటే, మొదటి వ్యక్తి దానియేలు. ఆ వ్యక్తి ప్రార్థించేవాడంట. ఎలా ప్రార్థించేవాడంటే ఒక క్రమంగా ప్రార్థించేవాడంట. తన క్రమం ఏంటంటే పొగులు, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా 3 పూటలు కూడా ప్రార్థించేవాడంట. ఏ పూట కూడా ప్రార్థన మిస్ చేసేవాడు కాదంట. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, మీరు తర్వాత చదువుకోండి. అయితే ఏ పూట కూడా మిస్ చేసేవాడు కాదంట, ముమ్మార్లు ప్రార్థించేవాడు అనమాట. ఈ రోజు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, పొద్దున్నే లేవగానే స్తుతి స్తోత్రం, ఈ రోజు అంతా నన్ను కాపాడు ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి మన బిజీ షెడ్యూల్, సాయంత్రం ప్రార్థన చేయడానికి అలసిన ప్రాణాలు అని చెప్పి అలా అనుకొని ప్రార్థన మనం వెనకబడతా ఉంటాం, ప్రార్థన మనం త్రోసేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రార్థన లేకపోతే మన జీవితంలోని ఏ సమస్యలు కూడా ఖచ్చితంగా పోవు, అవి ప్రార్థనతోనే మనం జయించగలుగుతాం. అయితే ఈ దానియేలు ప్రార్థించేవాడనంట, ముమ్మార్లు ప్రార్థించేవాడంట. ఆ ప్రార్థన దేవుడు చూసి ఎదురుగా మరణం ఉన్నప్పటికీ తను ప్రార్థన చేస్తే సింహాల నోర్లను సైతం దేవుడు మోపించాడంట. మనం జూ పార్క్ వెళ్ళినప్పుడు సింహాలని చూస్తే ఇంచుమించు దాని తోకే నా అంతుంది దాని తోక. అలాంటిది దానియేలు ప్రార్థించినప్పుడు ఎదురుగా అంత పెద్ద సింహాన్ని ఎదురుగా చూస్తే దానికి ఎలా ఉంటది, మనమే చూసామనుకో, చిన్న బల్లినే బొద్దెంకనే చూస్తే అంత దూరంలో ఉంటాం మనం. అట్లా దాని ఎదురుగా మరణాన్ని పెట్టుకొని ఆ సందర్భంలో ప్రార్థన చేయాలని ఎలా అనిపించింది దానియేలుకి? ఎదురు కొద్దిసేపు అయితే నేను చనిపోతానేమో కదా అనే ఆలోచన తనకి రాలేదా? కానీ ఎప్పుడైతే ముమ్మాలు ప్రార్థించాడో తన క్రమ ప్రార్థన గుర్తొచ్చి మోకరించాడు, ప్రార్థించాడు, సింహాల నోరును సైతం యేసు నామములో యేసే మూసివేశాడు. ఆమేన్. అలాగే మనం కూడా ఆ భక్తుడు వలె క్రమ ప్రార్థన ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మన సమస్యలు కూడా మన ముందే ఉన్నా దాన్ని దేవుడు తొలగించగలిగిన వాడు అనమాట. హల్లెలూయా. అయితే ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు ఏంటంటే దావీదు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఆ భక్తుడు ప్రార్థించేవాడంట. ఏదన్నా సమస్య వస్తే మనకి ఎలా ప్రార్థన చేస్తాం, మనం కన్నీళ్ళు దారులుగా కారిపోతాయి, కొన్నిసార్లు మన వస్త్రాలు కూడా తడిసిపోతాయి, అంతగా మనం ప్రార్థిస్తాం అనమాట. ఏదైనా సమస్య ఉంటేనే తప్ప మనం ప్రార్థనలోకి వెళ్ళలేం. గమనించండి, మామూలుగా అయినా సమస్య ఉంటే మనం రోధించి ప్రార్థించగలం, కానీ సమస్య లేకపోతే నామకే వాస్తే అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ఈ వ్యక్తి అంటే ప్రార్థన చేసేవాడంటే ఎలా ప్రార్థన చేసేవాడంటే రాత్రంతా కూడా ఏడుస్తా ప్రార్థన చేసేవాడంట. సమస్య ఉంటే 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఏడుపు మనకు ఆకుండా కంటిన్యూ వస్తుందేమో. రాత్రంతా రావాలంటే ఎంత కష్టం, ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఆ కన్నీళ్ళు రాత్రంతా రావాలంటే కష్టమేగా ఎవరికైనా. అట్లాంటి దావీదు అనే భక్తుడంట రాత్రంతా ఏడుస్తున్నాడంట. తను ఎలా ఏడ్చాడంటే తన గదిలో ఉన్న పరుపు సైతం పైకి తేలేలాగా ఏడ్చాడంట తను. అలా ఏడుపుని చూసి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, తన తరతరాలకి సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు అనమాట. ఆ భక్తుడిని దేవుడు తన ప్రార్థన చూసి అలా ఆశీర్వదించాడంట. అలాగే బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ భక్తుని పేరు
ఎలీషా. మొదటి రాజులు 18వ అధ్యాయం 42వ వచనంలో ఉంది, మీరు చదువుకోగలరు. అయితే ఈ ఎలీషా ఏ విధంగా ప్రార్థన చేశాడనంటే, వర్షం రాలేదని చెప్పి ప్రాంతం కొరకు ప్రార్థన చేశాడు. తన సమస్య కాదు, ప్రాంతం కొరకు ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, ఆ రోజు భక్తుల్లో చాలా మంది దైవ సేవకులు చెప్తా ఉంటే నేను వింటా ఉన్నా, ప్రార్థన చేయడానికి నిర్లక్షించకుండా, ప్రార్థన చేయకుండా మనం ఏదైనా ఆటంకపరుచుకొని ఉండాలని ఆ భక్తులంట కింద ఇటుకరాళ్ళు కానీ పెంకులు కానీ అట్లా ఎయ్యో కంకర కానీ పోసుకొని మరి ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ మంటకి ఆ నొప్పికి ఇంకా ఇంకా ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళంట. అట్లాగే ఈ ఏలియా అనే ఈ భక్తుడు కూడా ఏం చేశాడంటే, మండు టెండలో పోయి కొండ మీద కూర్చున్నాడంట. కొండ మీద కూర్చొని పలానా ప్రాంతంలో వర్షం లేదయ్యా, సహాయం చేయనైనా అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడంట. ఆ ప్రార్థన సరిపోలేదేమో అనుకొని 2 కాళ్ళ మధ్యలో తన తలను పెట్టుకొని మరి వేడుకుంటూ ఉన్నాడంట. అయ్యా కార్యాన్ని జరిగించు, దేవా కార్యాన్ని జరిగించు, వర్షం పడాలి పడాలి అని చెప్పి అంత ఎండలో కొండ మీద కింద ఏముండదు కాలుతా ఉండిద్ది. ఆ సమయంలో కూడా తను బాగా ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన చూసిన దేవుడు ఆ ప్రాంతానికి వర్షాన్ని కలుగు చేశాడంట. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో, ఏ సమస్యతో ఉన్నామో, మన భారం ఏదై ఉన్నదో అది ప్రార్థనలో దేవునికి అప్పగించుకోవాలి. మనం పలాని వారికి చెప్తే 5 నిమిషాలు ఉపశమనం కలగొచ్చాము, ఒక రోజు ఉపశమనం కలగొచ్చాము, అంతేగాని మన సమస్య అనేది మన యొద్ద నుండి పోదు. అదే దేవునికి మన ప్రార్థనలో విజ్ఞాపం చేసామనుకో, పలానా సమస్యతో నేను ఉన్నాను, పలానా నిందతో నేను ఉన్నాను, పలానా భారాన్ని నేను ఇంతకాలం మోసాను అని చెప్పి నువ్వు ప్రార్థనలో అడిగేవనుకో, ఇగో ఈ భక్తులు ప్రార్థించారు చూడు, ఈ విధంగా కాకపోయినా రోజు ఒక అరగంట 1 గంట దేవుని కేటాయించి ప్రార్థించామనుకో, దేవుడు ఆ భక్తుల జీవితాన్ని ఆశీర్వదించినట్లుగే మన జీవితాలను కూడా ఆశీర్వదించి మనకి దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడనమాట. అందుకే మన భారం ఏదై ఉన్నదో ఆయనకి చెప్పి ఆయన యొద్ద ప్రార్థన చేసినట్లయితే నేను ఆ భారం తొలగిస్తాడు ఆ దేవుడు. హల్లెలూయా. అలాగే మనం కొన్ని వాటి గురించి ప్రయాసపడతామని ఇందాక చెప్పాను కదా, పలానా అన్నం కొరకు, పలానా డబ్బు కొరకు, పలానా వాటికో ప్రయాసపడతామని చెప్తా ఉన్నాం కదా. అలాగే ఈ దేని గురించి ప్రయాసపడాలంటే మొదటిగా చెప్పాను కదా, ఒక భారం, ఏ భారం మనలో ఉండాలంటే ప్రార్థన భారం మనలో ఉన్నట్లయితే దేవుడు మన సమస్యలు తీసేస్తాడు. అలాగే ప్రయాసపడాలి. దేని గురించి ప్రయాసపడాలి అంటే పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం. రోమా పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడదో లేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. చాలండి, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే తన నామం ఎరుగని ప్రజల ముందు సువార్తను ప్రకటించవలెనని ఆశ కలిగి ఉన్నాడంట ఆ భక్తుడు. అలాగే మన ఈ జీవితంలో కూడా సువార్త ప్రకటించేవారిగా మనం కూడా ఉండాలన్నమాట. ఏ విధంగా సువార్త ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ సువార్త ప్రకటించాలన్న ఆలోచన మనలో ఉంటే ఏ విధంగా ప్రకటించాలో దేవుడు మనకు ఖచ్చితంగా ఆ కృపనిస్తాడనమాట. అయితే ఇప్పుడు గమనించండి, మన వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఇంతమందిగా మన సంఘం ఉన్నాం. అదే మన కుటుంబాన్ని మనం తలంచుకుందాం ఒకసారి. కుటుంబంలో 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇలా ఎంతమంది ఉన్న కుటుంబంలో 1-2 మాత్రమే మందిరానికి వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే తన దేవుడు తెలుసుకోలేదు, మా మాట ఎక్కడ వింటారు, రారు అని చెప్పి ఈ 3 పదాలు మాత్రమే వాడతారు. కానీ మనం ఇలా దేవుని వాక్యం వింటున్నాం, ఇలా దేవునితో గడుపుతున్నాం, ఇలా దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం, వాళ్ళు రావట్లేదు, వాళ్ళు నశించిపోతారని చెప్పి మీకు ఆలోచన ఉండదని నేను చెప్పను. కానీ పిలవలేని స్థితిలో మనం ఉన్నాం అనమాట. మనం ఏం చేయాలంటే మన తోటి వారికి కావచ్చు, ఇరుగు పొరుగు వారికి కావచ్చు, అలాగే మన కుటుంబ సభ్యులకు కావచ్చు సువార్త ప్రకటించే వారిగా నువ్వు నేను ఉన్నట్లయితే వారు కూడా మనతో పాటు నిత్య రాజ్యానికి చేర్చబడతారనమాట. అలాగే మన సువార్త ప్రకటించలేదనుకో వీళ్ళందరూ ఏమవుతారు, నరకంలో పడిపోతూ ఉంటారు. మనం కేవలం ప్రార్థించే ఒక విజ్ఞాపన ఉంది. ప్రతి వారం ప్రతిరోజు ఏమని ప్రార్థన చేస్తామంటే ముప్పాల ప్రాంతం రక్షణలోకి రావాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి రావాలి అని చెప్పి
ఖచ్చితంగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నారు కరెక్టే. ఇప్పుడు వారికి ఎలా రక్షణలోకి వస్తారు, ఎలా దేవుని తెలుసుకుంటారు? సరే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నాకు పలానా వస్తువులు ఏదో ఇస్తావా అని అంటే ఇస్తాను, నా దగ్గర ఉందని చెప్పి ఇస్తుంది. తన దగ్గర ఇంకో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలానా విషయంలో నేను అలా ఉన్నానంటే ఈ విషయం చేయి ఆ విషయం చేయి నీకు కొంచెం నెమ్మది ఉండదని చెప్పి వాళ్ళు అలా చెప్తారు. అలాగే మనం రక్షించబడాలి అనుకుంటున్నాం, కానీ మనం సువార్త చేయలేకపోతున్నాం. సువార్త ఎప్పుడైతే మనం ప్రకటన చేస్తామో వాళ్ళ హృదయాలు కూడా దేవుడు ఒకానొక రోజు తెరుస్తాడు. తెరిచినప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు ఈ రక్షణ ఉంటున్న ఆనందం అనుభవిస్తారనమాట. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో ఉంది. తర్వాత మీరు చదువుకోనండి. ఈ స్త్రీ పేరు సమరయ అనే ప్రాంతానికి సంబంధించిన స్త్రీ అంట. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఎన్నో పాపాలు చేసింది. పాపాలు చేయడం వల్ల ఊరి నుండి వెలివేయబడిన వారు ఎలా ఉంటారు? ఇంకా ఏడుస్తూ ఉంటారు, అంతే కదా. వాళ్ళ రోదన ఎలా ఉంటుంది, వాళ్ళ బాధ ఎలా ఉంటుంది? పట్టించుకునే వాళ్ళు ఉండరు, తిండి పెట్టే వాళ్ళు ఉండరు, వస్త్రాలు కానీ అన్నపానాలు కానీ చూసుకునే వాళ్ళు ఉండరు, కుటుంబం ఉండదు. ఇట్లా ఎన్ని బాధలు ఉంటాయి. అట్లాగే ఈ స్త్రీకి కూడా ఇన్ని బాధలు ఉన్నాయంట. పాపం చేయడం వల్ల ఈ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుందండి. సమరయ స్త్రీ అనుభవిస్తూ ఉంది. అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. తన జీవితం ఇంకా మారదా, నా జీవితం ఇంతేనా అని చెప్పి ఆ స్త్రీ అనుకుంటా ఉంది. దేవుడు ఒక రోజు దర్శించాడు. ఒక రోజు ఆ ప్రాంతం నుంచి వెళ్తా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం సంభాషణ జరిగింది. అదంతా మీకు తెలుసు. అయితే దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో నేను ఇచ్చు నేను నువ్వు తాగేవనుకో ఇంకెప్పటికీ తప్పుకోనువు అని చెప్పి దేవుడు చెప్తాడు అనమాట. చెప్పిన వెంటనే ఆ స్త్రీ ఏమనుకోవాలా, అయ్యా నువ్వు నాతో మాట్లాడి నువ్వు రోజు వస్తే ఏమన్నా అనుకుంటారు. అయ్యా ఇగో పలానా విషయంలో ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాను చెప్పగలను, నేను ఎలా నమ్మాలి అని చెప్పని అనుకోలేదు. ఆ స్త్రీ వెంటనే పరిగెత్తిందంట. తన కొండ విడిచిపెట్టి ఏ ఊరైతే తనను వెలివేశారో, ఏ ఊరైతే తన అన్నపానాలు పట్టించుకోలేదో, ఏ ఊరైతే తన వస్త్రాలు తన అవసరతలు అక్కడి ఎవరైతే తీర్చట్లేదో ఆ ఊరికే తను పరిగెత్తిందంట. పరిగెత్తి చెప్పిందంట, ఇగో పలానా రక్షకుడు పలానా యేసుక్రీస్తు నా దగ్గరికి వచ్చి ఈ సమాచారం నాతో చెప్పాడు. పలానా నీళ్లు తాగితే నేను ఎప్పటికీ తప్పుకోనంట అని చెప్పి ఆ స్త్రీకి చెప్పారంట. ఆ స్త్రీ ఊరంతటి చెప్పిందంట. చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? చదవండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలండి. ఇక్కడ రాయబడిన విషయం ఏముంది? ఇక్కడ యేసే డైరెక్ట్ గా ప్రాంతంలోకి వెళ్ళలేదు. ఒక స్త్రీని ఆ ఎంట్రెన్స్ లోనే ఒక స్త్రీని దేవుడు ఆపిగో అని చెప్పి టాపిక్ మీద మాట్లాడిన వెంటనే ఆ స్త్రీకి ఆ వాక్యం కావచ్చు, ఆ టాపిక్ కావచ్చు తనకు తగిలింది, హృదయానికి తగిలి తన పాపం అనబడుతున్న కుండని విడిచిపెట్టి ఊరంతకి చాటింపు చేసింది అనమాట. పలానా విషయం అని కాదు, కేవలం ఇగో యేసయ్య ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు, ఇగో నా విషయాల గురించి ఇలా మాట్లాడారు, ఇదిగో నేను ఆయన యందు ఇలా విశ్వసించాను, రక్షణ పొందుతున్నానని చెప్పానంటే వాళ్ళందరూ కూడా ఏకీభవించి చాలా మంది అనేక మంది రక్షణ పొందినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. అట్లాగే మనం కూడా ఒక స్త్రీల వల్ల ఒక పురుషుని వల్ల ఉన్న ఒక భారం కూడా మనలో ఉండాలి. ఈ బిజీ షెడ్యూల్లో ఒక గంటగా ఒక అరగంట ఇంత సమయం కేటాయించలేకపో, కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇగో పలానా దేవుడు మన రక్షకుడు నా విషయంలో ఈ కార్యం చేశాడు, నా విషయంలో ఈ కార్యం చేశాడు అని చెప్పి మనం పంచుకుంటే చాలు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓహో వాళ్ళ విషయంలో చేశాడు కదా, మా విషయంలో చేయకుండా ఉంటాడా అని చెప్పి ఆలోచన వాళ్ళకి ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా పుట్టిద్ది, ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా తన సన్నిధానానికి వస్తారు వెతుక్కుంటా. అలాగా ఈ సమరయ స్త్రీ వలె మనం పరిగెత్తుకుంటే ఊర్లో ప్రకటన చేసినట్లయితే దేవుడు ఆ ఊరు ప్రజలను మార్చినట్లే మన ఊరు ప్రజలను కూడా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. అలాగే బైబిల్లో ఇంకొక స్త్రీ ఉంది, తన పేరు లూదియా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో ఉంది ఆ స్త్రీ గురించి. తన ఒక రక్షణ పొందిన ఒక స్త్రీయే, అంటే దేవుని గురించి ఎరిగిన స్త్రీ అనమాట. అప్పుడు దాకా బాప్తిజం అయితే తీసుకోవాలా, దేవుని సన్నిధికి వస్తా ఉంది వెళ్తా ఉంది, కానీ బాప్తిజం అనేది ఎప్పుడు తీసుకోలేదు. తను ఒక రోజు అంట ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్తుంటే వినిందంట. ఎంత శ్రద్ధగా వినిందంటే తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి వినిందంట. ఇప్పుడు మనం బిజీగా ఏదైనా కంప్యూటర్ వర్కే మనం చేస్తా ఉన్నాం అనుకో, పలానా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమంటావు, ఒక 5 minutes నేను బిజీగా ఉన్నానని చెప్తూ
అలాగే మనం పొలం పని చేస్తా ఉన్నాం అనుకో, పలాని వ్యక్తి చారా కొద్దిగా ఆ గంట చేయదుగాని అంటే ముందు నాది పూర్తవని తర్వాత అక్కడికి వస్తానని చెప్పాను అంటే, అలా మనకుంటే ఈ బిజీ షెడ్యూల్ మన సువార్త ప్రకటించకపోవడం ద్వారానే ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ఈ రోజు నుంచి మనం 5-10 నిమిషాలు దేవుని కేటాయించినట్లయితే, సువార్త విషయం కేటాయించినట్లయితే చాలా మంది రక్షణ పొందొచ్చు. ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే తన వ్యాపారం చేస్తానే వెళ్తుంది ప్రాంతానికి. అగో ఆ వ్యాపారం, ఆ స్థలం అమ్మేశాను, ఈ స్థలం అమ్మేశాను, ఈ రింగు, ఈ ఊదా రంగుని పొడిని అమ్ముకుంటా వెళ్తా ఉన్నానని చెప్పి మంచి వెళ్తా ఉంది. ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే అక్కడ నిలబడి వినింది. విన్న స్త్రీ ఏం చేసింది, పరిగెత్తుకుంటే తన ఇంటికి వెళ్ళి వాక్యం అయిపోగానే తన గంప అక్కడ పెట్టేసి తన కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పిందంట, పలానా వాక్యం ఇలా చెప్పాడు సేవకుడు, అది నా హృదయాన్ని తాకింది, ఇదిగో నేను ఈ రక్షణ పొందుతున్నా ఈ రోజు దాకా, నేను భక్తి అయితే చేస్తున్నా, దేవుని సన్నిధికి అయితే వెళ్తున్నా, కానీ ఈ రోజు నామకార్థంగా ఉన్నానేమో, కానీ దేవుని వాక్యం ఈ రోజు నన్ను తాకింది కాబట్టి నేను ఈ రోజు రక్షణ పొందాలనుకుంటున్నానని చెప్పి తన కుటుంబ సభ్యులతో చెప్తే, ఆ కుటుంబ సభ్యులు కూడా వాక్యాన్ని వినలేదు, దేవుని గురించి తెలీదు, కానీ ఆ స్త్రీ చెప్పిన వెంటనే కూడా కింద రాసినట్లుగా కుటుంబ సమేతంగా వచ్చేసారంట బాప్తిసం తీసుకోవడానికి. ఆ సేవకుడి దగ్గరికి వచ్చి కుటుంబం మొత్తం కూడా బాప్తిసం తీసుకున్నారంట. ఎందుకు తీసుకున్నారు? ఒక్క వాక్యం అంతగా కదిలించింది అతన్ని, తన కుటుంబాన్ని. తన కుటుంబం వినలేదు కదా, తను మాత్రమే వినింది కదా, మరి ఆ క్రియ ఎలా చేసింది తన కుటుంబంలో అంటే ఆ స్త్రీ అంతగా వినింది అనమాట. హృదయాన్ని, మనస్సుని వాక్యం మీద నిలిపి వినింది కాబట్టి ఆ వాక్యాన్ని గ్రహించి తన కుటుంబంతో పంచుకుంది. ఆ పంచుకున్న వాక్యాన్ని వారు కూడా విని గ్రహించి రక్షణ పొందారనమాట. ఇలా మనం కూడా ఎన్నో విషయాల్లో మన కుటుంబం గురించి అనుకుంటూ ఉంటాం, నా కొడుకు రావట్లేదు, నా తల్లి రావట్లేదు, నా భర్త రావట్లేదు ప్రార్థనకి, ఏం చేయాలి, వాళ్ళు నా మాట వినట్లేదు, వాళ్ళు అసలు నన్ను పట్టించుకోరని అనుకోవచ్చు మనం. కానీ మన దేవుని వాక్యం మన మనస్సు నిలిపి ఆ వాక్యాన్ని మనం వాళ్ళతో ప్రకటించినట్లయితే వాళ్ళు కూడా ఈ స్త్రీ వలె, ఈ కుటుంబం వలె మారు మనసు పొంది ఒకానొక రోజు దేవుని సన్నిధికి తప్పక వస్తారనమాట. ఆమేన్. అలా మన ఈ బిజీ షెడ్యూల్, ఈ బిజీ లైఫ్ లో మనం కొంచెం ప్రయాసపడాల్సింది దేని గురించి అంటే సువార్త ప్రకటించడానికి గురించి మనం ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా ఏ ఆత్మ నశించుకోకుండా దేవుడు చేస్తాడనమాట. అలాగే మన ఈ జీవితాలు ఏ భారాలతో మనం ఉన్నామో, ఏ నిందలతో, ఏ అవమానంతో మనం ఉన్నామో అది ఆయన మీద మోపినట్లయితే దేవుడు మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తాడనమాట. ఇందాక చెప్పినట్లుగా విశ్రాంతి అనగా ఏంటంటే శాంతి, సంతోషం, సమాధానం. ఇవి ఏ కుటుంబంలో అయితే లేవు దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి వాక్యం ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మీ కుటుంబాలను, మీ హృదయాల్లో స్థిరపరిచి క్రియ జరిగించునుగాక. ఆమేన్.